సివిల్స్ అభయహస్తం కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కూనంనేని సాంబశివరావు గారు శాసనసభ్యులు, గండ్ర సత్యనారాయణరావు గారు, వివేక్ గారు, కోరం కనకయ్య గారు, విజయరమణారావు గారు, యాదయ్య గారు, ఇతర శాసనసభ్యులు అందరూ, ప్రభుత్వ సలహాదారులు, చీఫ్ సెక్రటరీ గారు, సింగరేణి సిఎండి గారు, ముఖ్యమైన అధికారులు, ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు. మొదటి తెలంగాణ ఉద్యమం పాల్వంచలు మొదలైంది ఉద్యోగ సమస్య మీదనే. మళ్ళీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యోగ సమస్యల మీదనే. తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైనవి. అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ఏర్పడ్డది. అప్పటి వరకు ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రాంగణం భారత